హాయ్ అందరికీ. ఈ వీడియోలో అసలు మీషో క్రియేటర్ క్లబ్ అంటే ఏంటి? దానిలో ఎలా జాయిన్ అవ్వాలి? మనకి దానిలో జాయిన్ అవ్వి రివ్యూస్ ఇవ్వడం వల్ల మనీ ఎలా వస్తుంది? ప్రతీదీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి ఉంటది. సో, వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వరకు చూసేయండి. ఫస్ట్ వచ్చేసి అసలు మీషో క్రియేటర్ క్లబ్‌లో మీరు ఎలా జాయిన్ అవ్వాలి? ఇన్‌స్టాలో మీషో క్రియేటర్ క్లబ్‌కి సెపరేట్‌గా ఒక పేజ్ ఉంటది. దానిలో వాళ్ళ బయోలో మీషో క్రియేటర్ క్లబ్ అని చెప్పేసి ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా మీరు జాయిన్ అవ్వడానికి ఒక పేజ్ ఓపెన్ అవుతది. కింద జాయిన్ అని ఉంటది. దానిలో జాయిన్ అవుతే ఇలా మీ ఫోను నంబర్, ఈమెయిల్ అడ్రెస్ అన్నీ అడుగుతది. అవన్నీ ఇచ్చేయొచ్చు. వన్స్ మీరు మీషో క్రియేటర్ క్లబ్‌లో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ మీ మీషో యాప్‌లో అది మీకు క్లియర్‌గా కనిపిస్తది. దాని నుంచి మీరు మీషో క్రియేటర్ క్లబ్‌ని మీరు మేనేజ్ చేసుకోవచ్చు. అసలు మీషో క్రియేటర్ క్లబ్‌లో జాయిన్ అయిన తర్వాత మీరేం చేయాలి అనంటే కంటెంట్ క్రియేట్ చేయాలి మీషో ప్రొడక్ట్స్ చూజ్ చేసి. అది మీరు ఫేస్ చూపిచ్చి చేస్తారా? లేదు అంటే అన్బాక్సింగ్ వీడియోస్ చేస్తారా? లేదు అంటే బిఫోర్ ఇలా ఉంది మీషో ప్రొడక్ట్స్ వాడిన తర్వాత ఇలా ఉంది అని చెప్పేసి అలా కూడా చేయొచ్చు. అదంతా మీ డెసిషన్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. వన్స్ మీరు మీషో నుంచి ప్రొడక్ట్‌ని ఆర్డర్ చేసిన తర్వాత అది మీకు డెలివరీ అయిన తర్వాత ఆ ప్రొడక్ట్ యూజ్ చేసి మీరు ఒక వీడియో చేయాలి. ఐదర్ అది ఇన్‌స్టాగ్రామ్‌కైనా అవ్వచ్చు, లేదు అనంటే యూట్యూబ్‌కైనా అవ్వచ్చు. వీడియో చూసి మీరు చూపిచ్చే ప్రొడక్ట్‌ని జనాలు ఎవరికైతే నచ్చిందో వాళ్ళు లింక్ అడుగుతారు కదా! మీరు ఆ లింక్ ప్రొవైడ్ చేస్తే మీరిచ్చిన లింక్ ద్వారా వాళ్ళు ఆ ప్రొడక్ట్‌ని బై చేశారు అని అనుకోండి. మీకు కమిషన్ అనేది వస్తది. లింక్ ద్వారా కాకుండా సేమ్ అలాంటిదే వేరే ప్రొడక్ట్ తీసుకున్నారు అనంటే మీరిచ్చిన దాని మీద మీ ప్రొడక్ట్ చూపిచ్చిన దాని మీద కొనుక్కున్నారంటే మీకు కమిషన్ అనేది అక్కడ క్లియర్‌గా యాప్‌లో ఉంటుంది. మీకింత కమిషన్ వస్తది, మీకింత కమిషన్ వస్తది ఈ ప్రొడక్ట్ మీద అని చెప్పేసి. ఆ ప్రొడక్ట్ కాకుండా వేరే ప్రొడక్ట్ తీసుకున్నారు అనంటే 0.5% అనేది మీకు కమిషన్ వస్తది. ఇక్కడ 2 బెనిఫిట్స్ ఉంటాయి. ఏంటి అనంటే ఒకటి మీరు మీషో ప్రొడక్ట్స్ నుంచి ఆర్డర్ చేసి దాని మీద కంటెంట్ చేసుకోవచ్చు. ఆ లింక్స్ ద్వారా మీరు మనీ ఎర్న్ చేయొచ్చు. ఇంకొకటి యూట్యూబ్‌లో ఆర్ ఇన్‌స్టాలో పెట్టినప్పుడు మీకు సబ్‌స్క్రైబర్స్ అనేవి, ఫాలోవర్స్ అని పెరుగుతారు. ఇంకా దాని నుంచి కూడా మీకు ఫ్యూచర్‌లో ఇన్‌కమ్ జనరేట్ చేసుకోవచ్చు. ఈ ప్రొడక్ట్స్ మనం మన ఓన్ మనీతోనే పెట్టుకోవాలా? లేదు అంటే మీషో నుంచి పంపిస్తారా? లేదండి వాళ్ళు మీషో నుంచి మనకి ఎలాంటి ప్రొడక్ట్స్ ఫ్రీగా పంపరు. మనం మన ఓన్ మనీతోనే చేసుకోవచ్చు. ప్రొడక్ట్‌ని ఆర్డర్ చేసుకున్న తర్వాత డెలివరీ అయిన తర్వాత కంటెంట్ అనేది క్రియేట్ చేసుకొని మళ్ళీ వాళ్ళకి రిటర్న్ చేయొచ్చు. మరి ఇన్ని ప్రొడక్ట్స్ కొనుక్కొని అన్నీ మనం రిటర్న్ చేశాము అనంటే మన నంబర్ బ్లాక్ అవుతదేమో అని కూడా చాలా మందికి డౌట్ ఉంటది. వన్స్ మీరు మీషో క్రియేటర్ క్లబ్‌లో జాయిన్ అయిన తర్వాత ఏదైనా ఐటెమ్ మీరు మీషో నుంచి బై చేసిన తర్వాత దాని మీద కంటెంట్ క్రియేట్ చేసి అది పోస్ట్ చేసిన తర్వాత మీషో క్రియేటర్ క్లబ్ టీమ్ అనేది మీ అకౌంట్‌ని వైట్ లిస్టింగ్ చేస్తది. వైట్ లిస్టింగ్ అంటే ఏంటి అంటే మీరు ఎన్ని ప్రొడక్ట్స్ రిటర్న్ చేసినా కూడా మీది నంబర్ అనేది బ్లాకేజ్ అవ్వదు. ఇంకోటేంటి అనంటే వన్స్ ప్రొడక్ట్ బై చేసిన తర్వాత మనం రిటర్న్ చేసిన తర్వాత నిజంగానే మనకు అన్ని ప్రొడక్ట్స్‌కి రిఫండ్ చేస్తారు అనంటే యెస్ చేస్తారు. నేనివి చాలా ఆల్‌మోస్ట్ 2 మంత్స్ నుంచి నేను ప్రొడక్ట్స్ అనేవి కొని రిటర్న్ చేస్తున్నాను. నాకు జస్ట్ వాళ్ళు పికప్ బాయ్ వచ్చి పిక్ చేసుకున్న తర్వాత వితిన్ 30 మినిట్స్‌లోనే నాకు రిఫండ్ అనేది ప్రతి ప్రొడక్ట్‌కి నాకు రిఫండ్ వచ్చేసింది. ఈ వీడియో ఒక్క పాయింట్ యూజ్ అయినా కూడా ఒక్కసారి లైక్ చేసేయండి. మీషో క్రియేటర్ క్లబ్‌లో జాయిన్ అవ్వడానికి మనకి ఫాలోవర్స్ గాని, లేదు అంటే సబ్‌స్క్రైబర్స్ గాని అసలు ఎలిజిబిలిటీ ఏంటి అనేది చాలా మందికి డౌట్ ఉంటాయి. దీంట్లో బెస్ట్ పార్ట్ అదే అండి. అసలు ఏ ఎలిజిబిలిటీ అక్కర్లేదు. జస్ట్ మీకు సోషల్ మీడియాలో ఆర్ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఆర్ యూట్యూబ్‌లో మీకు అకౌంట్ ఉంటే చాలు. ఫ్రమ్ 0 సబ్‌స్క్రైబర్స్ నుంచి మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. హౌస్ వైఫ్స్‌కి గాని, కాలేజ్ గర్ల్స్‌కి గాని అలాంటి వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది ఫేక్ అని మాత్రం అస్సలు అనుకోకండి. ఇది 100% ట్రస్టబుల్. చాలా పెద్ద పెద్ద క్రియేటర్సే దీంట్లో ఇలా కంటెంట్ క్రియేట్ చేసి మంత్‌కి చాలా మనీ అనేది ఎర్న్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి నార్మల్‌గా మీరు తీసుకున్న ప్రొడక్ట్‌ని పాజిటివ్‌గానే చెప్పాలా అని కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు కదా! అలాంటి రూల్స్ ఏమీ ఉండవు. జస్ట్ మీరు తీసుకున్న ప్రొడక్ట్ మీకెలా అనిపించిందో రివ్యూ కూడా చేయొచ్చు. రేటింగ్ కూడా చేయొచ్చు. వీడియోస్ అనేవి ఎలా అయినా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. జస్ట్ కంటెంట్ క్రియేట్ అవ్వాలి. అది కూడా మీరు మీషో యాప్ అనేది ట్యాగ్ చేయాలి ప్రతి వీడియో కింద. దీంట్లో నిజంగానే సక్సెస్ కన్సిస్టెన్సీతో మీరు ఒకరోజు కాపోతే, 2 రోజులు కాపోతే నెక్స్ట్ రోజైనా ఏదో ఒక వీడియో అయితే ఖచ్చితంగా క్లిక్ అవుతది. ఫాలోవర్స్ అనేవి, సబ్‌స్క్రైబర్స్ అనేవి ఈజీగా పెరుగుతారు. మాక్సిమం అందరి డౌట్స్ క్లియర్ చేశానని అనుకుంటున్నాను. ఏ టు జెడ్ మీషో క్రియేటర్ క్లబ్ గురించి చెప్పానని అనుకుంటున్నాను. ఇంకా మీకేమన్నా డౌట్స్ ఉంటే కమెంట్స్ చేయండి. లేదు అంటే బయోలో నా ఇన్‌స్టా లింక్ ఉంటుంది. నేను డిస్క్రిప్షన్‌లో కూడా ప్రొవైడ్ చేస్తాను. దానిలో మీరు నాకు ఫాలో చేసి నాకు క్వెషన్స్ అడిగితే మీకు ఎలాంటి క్వెషన్స్ ఉన్నా నేను క్లియర్ చేస్తాను. నేను కూడా మీషో క్రియేటర్ క్లబ్‌ని నేను ఆల్‌మోస్ట్ 2 మంత్స్ నుంచి చేస్తున్నాను. నాకు మనీ అనేది వస్తున్నాయి. నేను ఇచ్చిన లింక్స్ ద్వారా చాలా మందికి. మనకి మంత్‌కి పేమెంట్ పడిపోతుందా అని చెప్పేసి. అలా మంత్ అయితే పేమెంట్ పడదండి. బట్ ఎలా అంటే ఇప్పుడు మీరు మే అంతా కంటెంట్ చేశారు అనంటే మీషో ప్రొడక్ట్స్ మీద మీకు జూలై ఫస్ట్ వీక్‌లో పడతది. ఎందుకు అనంటే
ఇప్పుడు సపోజ్ మీ వీడియో చూసి ఒక 20 మెంబర్స్ మీరు చూపించిన ప్రొడక్ట్ కొనుక్కున్నారు అనంటే, నో రిటర్న్ చేయకూడదు. వాళ్ళు రిటర్న్ చేయకుండా ఉంటే, మీకు యాప్‌లో చూపించిన ఫుల్ కమిషన్ అనేది పడతది. ఇన్ కేస్ ఒక్కళ్ళు రిటర్న్ చేసినా, ఆ కమిషన్ అనేది తగ్గుతది. సో, ఇదంతా జనరేట్ చేసుకోవడానికి వాళ్ళు 1 మంత్ అనేది టైం తీసుకుంటారు. సో, ఎలా జాయిన్ అవ్వాలనేది కూడా నేను క్లియర్‌గా చెప్తాను. చూసేయండి. బాయ్. సో మీరు ఇలాగా ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసి దాంట్లో మీషో క్రియేటర్ క్లబ్ అని టైప్ చేశారు అని అంటే మీకు ఆ పేజ్ అనేది ఓపెన్ అవుతది. వాళ్ళ బయోలో ఇలా మీరు క్లిక్ చేస్తే మీకు పైన వస్తుంది చూడండి స్టార్టింగ్‌లోనే జాయిన్ మీషో క్రియేటర్ క్లబ్ అని దాని మీద క్లిక్ చేస్తే ఇలా పేజ్ అనేది ఓపెన్ అయితది. నేను ఆల్రెడీ జాయిన్ అయిపోయాను కాబట్టి నాకు డైరెక్ట్‌గా ఓపెన్ అయిపోయింది. మీకైతే జాయిన్ అని ఆప్షన్ ఇస్తది. దాని మీద క్లిక్ చేస్తే మీ ఫోన్ నంబర్ అన్నీ అయిన తర్వాత మీకు ఓపెన్ అయితది. మీరు ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనకి దేనికి దానికి ఇలా క్లియర్‌గా వస్తదండి. దీని గురించి సెపరేట్ కావాలంటే కామెంట్ చేయండి. చేస్తాను. బాయ్.